నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. एष एतस्मिन् मण्डले पुरुषस्तान्यजोगोषु यजुषा मण्डलगुसयुजिना लोकस्यैषा त्रय्येव विद्यातपतिय सोऽन्तरायत्ये हिरण्मयः पुरुषः तावत् सम्प्रीति भावेन मण्डलेऽस्मिन् सन्निधिं कुरु पीठेऽस्मिन् सन्निधिं कुरु। पूजा के ना वो गंगा यमुना पूजा रहता है। पहला ऋषि मुनि उनके पानी लेके आके जब पूजा करते थे, करीब में उतना होता नहीं, इसलिए कलश में हम आराधना किया, गंगे चमने चेवा गोदावरी सरस्वती बोल के सब नदी का आह्वान पूजन करके आपको तीर्थ प्रोक्षण किया। गंगा जो स्नान करते उसका पुण्य आपको मिल गया। बाद में माता पिता का पूजा हो गया, बाद में ब्राह्मण का पूजा हो गया, ब्राह्मण को सुपारी दिया, इस बारे में कैसा बताए, उनके शास्त्रोक्त हम कार्यक्रम करके आपको हमारे को आशीर्वाद देने के बोले के हम ब्राह्मण को अथॉरिटी दिया, वर्णी दिया। जो आप पीठ मांडा है इधर नवग्रह पीठ है, नवग्रह और दत्तमाला मंत्र के दत्त महाराज का पीठ है। सब कलशों को आह्वान पूजा अभिषेक करने के होने के बाद, दत्त महाराज का कलश स्थापना होने के बाद, अभिषेक पूजा होने के बाद इधर हवन होता है। हवन में आप जो कुंडल में जो दोष रहता है ना, इसके लिए हम नवग्रह शांति भी करते हैं। नवग्रह शांति और दत्तमाला मंत्र का पावरफुल मंत्र है। जो कामना लेके आए हैं वो कामना पूर्ण होने के लिए हम दत्तमाला मंत्र का हवन करते हैं। दत्तमाला का हवन और बाद में पूर्णाहुति, बलि, पूर्णाहुति, महामंगलारती, उत्तर पूजा आपको आशीर्वाद करते, सब करके आपको बाद में आपको आशीर्वाद देते। अवधूत चिंतन श्री गुरु తీరదా ఇది అవుతుందేమో అవ్వదో, అబ్బా మనమేం కట్టుకుంటాం లేన్లు, అబ్బా మనకు అంత అదృష్టం కూడానా ఇంటికి వస్తాయి ఆ సంబంధాలు, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటుంటాం కోరిక అన్నప్పుడు. సంకల్పము అన్నప్పుడు మాత్రం ఏమనిపిస్తుంది అంటే భగవంతుడి సహాయం తప్పకుండా అందుతుంది అనే పాజిటివ్ నోట్ మన మైండ్లో ఉండిపోతుంది అనమాట. దాన్నే మనం సంకల్పం అంటాం. అలాంటి పాజిటివ్ వైబ్రేషన్ మనకి రావాలి అని అంటే అసలు మన గోత్రం ఏంటి? గోత్రము అని అంటే మన వంశ పారంపర్యంలో ఏ ఋషులు గోవులని రక్షించారు, ఆ ఋషి యొక్క ప్రధాన ఋషి యొక్క నామమే మన గోత్రనామం అవుతుందన్నమాట. ఆ వంశం అంటే బలానా ఋషి, ఇప్పుడు మాకు భారద్వాజ మహర్షి అనమాట. భారద్వాజ ఋషి మా గోవు సంపదని కాపాడారు, మా వంశం యొక్క గోవు సంపదని కాపాడుకుంటూ వచ్చారు అని చెప్తారు. అలా మనం గోత్రనామం అనేది మనకు ఉంటుంది. సో అలా మేము గోవులను రక్షించాం కాబట్టి, ఆ వంశం నుంచి వచ్చాం కాబట్టి మేము ఈ సంకల్పం చేసుకోవడానికి అర్హులం స్వామి అని చెప్పి స్వామికి చెప్తూ, భగవంతుడికి చెప్తూ మన నామాలు చెప్పుకుంటాం అనమాట. అలా గోత్రం చెప్పుకున్నప్పుడు సంకల్పం బలపడుతుంది. బలపడి మనకి మన నెరవేరడానికి సంకల్పం కార్యసిద్ధి, కార్యరూపం అవడానికి మనకి ప్రేరేపితం అవుతుంది. అలానే మనం సంకల్పం తీసుకున్నప్పుడు కూడా ప్రోక్షణ ఒకటి చేసుకున్నాం అంటే ఇటు మానసికంగా కానివ్వండి, లేకపోతే శారీరకంగా కానివ్వండి తప్పులు చేస్తూ ఉంటాం. ప్రధానంగా పూజ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఓన్లీ బాడీ ప్రెజెంట్ ఉంటుంది, మైండ్ యాబ్సెంట్ ఉంటుంది. ఎక్కడో అయ్యో మా అమ్మాయిని పాలు ఫ్రిడ్జ్లో పెట్టమన్నాను, పెట్టిందో లేదో పాపం, ఈ పని చేయమన్నాను, వంట చేసుకుంటున్నారు, గ్యాస్ సరిగా ఆపారో లేదో, ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి అన్నమాట మనకి. అలాంటి చిన్న చిన్న తప్పులు కూడా స్వామి మమ్మల్ని క్షమించు అని చెప్పి, అలాగే ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా, అంటే శుద్ధత లేదనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఎక్కడి నుంచో వచ్చాం, అలా నడుచుకుంటూ వచ్చేసాం, కాలు గడుపుకోవడానికి మనకి అవకాశం లేదు, కానీ ప్రోక్షణ జరిగిన తర్వాత మంత్రానికి ఉన్న బలం ఏంటి అని అంటే జలం పెట్టుకొని మనం మంత్రం చదివిన తర్వాత ఆ జలం కూడా మంత్రపూరితం అవుతాయి అన్నమాట. ఆ మంత్రపూరితం అయినప్పుడు అవి మన తల మీద పడంగానే 2-3 చినుకులు పడేసరికి అలర్ట్ అయిపోతాం మనం, అవునా? అట్లా క్లెన్సింగ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు జరిగింది. మనం ఇప్పుడు హోమం చేసే ముందు ఆవాహన చేయడానికి, నవగ్రహాలని ఆవాహన చేయడానికి, అలాగే నవగ్రహాలు వచ్చినప్పుడు, ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మన సీఎం వచ్చారనుకోండి, పిఎం వచ్చారనుకోండి, కాన్వాయ్ ముందు వెళ్తూ ఉంటుందన్నమాట, వెనకాల సీఎం ఉంటారు. అట్లానే దత్తాత్రేయ స్వామి కానీ ఎవరైనా దేవుడు కానీ వచ్చే ముందు నవగ్రహాలని పిలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అని అంటే
మన సృష్టి స్థితి లయాలకు అన్నిటికీ కూడా మూల కారణమైనవి గ్రహాలు. ఈవెన్ మన జాతక చక్రంలో కూడా గ్రహాలు చాలా ఇంపార్టెంట్ చేస్తాయి కాబట్టి, రోల్ ప్లే చేస్తాయి కాబట్టి, అలా ఏవైనా జాతక దోషాలు ఉంటే కూడా అవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి మనం నవగ్రహాలని స్థాపన చేసుకుంటాం. అలాగే స్వామిని ఆవాహన చేయడానికి ఇప్పుడు మనము కరెక్ట్గా మనకు ఒక అంటే ఏమంటారు, స్వామిని పిలిచి కూర్చోబెట్టడానికి మనకు ఒక అర్హత లభించింది. ఎందుకంటే మానసికంగా క్లెన్స్ అయ్యాము, బలానా గోత్రానికి సంబంధించిన వాళ్ళమండి అని చెప్పుకున్నాము. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది సంకల్ప బలం అనేది పాజిటివ్ నోట్ మనకి ఏర్పడింది. కాబట్టి మనం స్వామిని ఇప్పుడు ఆవాహన చేసుకొని ఆయనకి డైరెక్ట్గా స్వామి రా భోంచెయ్యి అని మనం చెప్తూ ఉంటాము. చెప్పినప్పుడు లాస్ట్కి ప్రతిసారి ప్రతి మంత్రానికి స్వాహ అని చెప్పి అగ్నిభట్టారకుడు ద్వారా దత్తాత్రేయ స్వామికి మనం హవిస్సుని సమర్పిస్తున్నాం అన్నమాట. దేవతలకి డైరెక్ట్గా పిలిచి మనం అన్నం పెట్టలేం. ఎలా పెట్టాలి మరి వాళ్ళకి అని అంటే, మనకున్న ఒకే ఒక్క మాధ్యమము అగ్నిభట్టారకుడు. ఆయనకి స్వాహ అన్నప్పుడు మాత్రమే ఆయనకి మనం ఆ హవిస్ అనేది వేస్తే ఆయన దేవతలకి అందిస్తాడనమాట. కాబట్టి అలా మనం ఇప్పుడు ఆవాహన చేసుకొని దత్తాత్రేయ స్వామి వారిని పిలిచి మనం హోమంలో స్వామివారికి సమర్పించుకుంటాం. అలాగే చాలా మంది లాస్ట్ మినిట్లో ఏదైతే హోమజ్వాల వస్తుందో తప్పకుండా ఫొటోస్ తీసుకోండి. ఏదో ఒక రూపంలో స్వామి తప్పకుండా హోమజ్వాలలో కనపడతారు అని నా గట్టి నమ్మకం. ఎప్పుడు మేము చేసిన వారాహి అమ్మవారు చేసిన, మొన్న ఇక్కడ చండీ హోమం చేసినా కూడా అమ్మవారు చక్కగా అలా పలుకుతారనమాట. స్మరణ మాత్రేణ సంతుష్టుడైన మన దత్తాత్రేయ స్వామి కూడా తప్పకుండా హోమజ్వాలలో కనపడతారు అన్న నమ్మకం నాకుంది. అందరూ కూడా శ్రద్ధతో తప్పకుండా ఈ హోమం అనేది తప్పకుండా చూడండి. అలాగే ఎప్పుడైనా కూడా మనం హోమం చేసేటప్పుడు ఎవరికైనా గౌరవం ఇచ్చి, స్వామి మీరు తప్పకుండా ఇది మీ చేతుల మీదుగానే జరగాలి అని కనుక మనం వాళ్ళకి బాధ్యతనిస్తే వాళ్ళు కూడా అత్యంత బాధ్యతతో అత్యంత శ్రద్ధతో ఆ హోమాన్ని నిర్వహిస్తారనమాట. కాబట్టి అలాంటి శ్రద్ధ ఉన్న వ్యక్తిగా నాకు బాబాయ్ గారు కనపడ్డారు. నేను ఆయనకు చెప్పాను, మేమెవ్వరం కాదండి, మీ దంపతులు ఇద్దరు చక్కగా కూర్చొని మీరే చేయాలండి హోమం అని చెప్పాను. ఆయన మన జనవరి నుంచి ఇక్కడే ఉండడం, గాణగాపురంలో ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఆయన చేస్తే తప్పకుండా స్వామివారు కరుణిస్తారు అన్న ఉద్దేశంతో ఆయనకి బాధ్యత ఆపాదించడం జరిగింది. మనం అందరం కూడా ఇందులో భాగస్వాములమే. అయ్యో మనం ఇక్కడ కూర్చోలేదు అనేది ఏం లేదు. హవిస్సు అనేది మాత్రం ఆడవాళ్ళు వేయకూడదు, మగవాళ్ళు మాత్రమే సమర్పించాలి. కాబట్టి లాస్ట్కి పూర్ణాహుతి అప్పుడు మాత్రం అందరి దగ్గరికి పూర్ణాహుతి వస్తుంది. అందరూ చక్కగా దండం పెట్టుకొని చక్కగా మీ సంకల్పాలు తప్పకుండా చెప్పుకోండి. ఇప్పుడు హోమం స్టార్ట్ చేద్దాం. తదుపరి అనంతరం గొప్ప విశేషం అని చెప్పారు. దత్తాత్రేయ స్వామి మంత్రం చాలా పవర్ఫుల్ అని చెప్పారు స్వామి. ఇది 100కి 100 నిజము, సత్యము, ప్రమాణము. ఎందుకంటే ఇక్కడ హవనం చేసేవాడికి ఆ నెయ్యి సరిగ్గా వేసామా లేదా, అది ఇస్తున్నావా లేదా అనేటువంటి దృష్టి దాని మీద ఉంటుంది. కానీ చూసేవారి యొక్క అదృష్ట భాగ్యం ఏంటంటే మానసికంగా మనస్సుని పాదాల చెంత ఉంచి మీరు స్నానం చేస్తుంటే చేసేవారికంట చూసేవారికి, ధ్యానం చేసేవారికి చాలా సుప్రీంగా ఉంటుంది. దత్త మాలా మంత్రం తర్వాత దత్త గాయత్రి మంత్రం కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పూర్ణాహుతి టైంలో కూడా అందరికీ కూడా అమ్మ వస్త్రాలు అమ్మకు కూడా తీసుకొచ్చారు. అయ్యవారికి, అనఘాదేవికి కూడా వస్త్రాలు తీసుకొచ్చారు, పట్టు వస్త్రాలు. అవి చేతుల మీద సమర్పించుకొని ఈ పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈవేళ మనం అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం, వారి యొక్క పరిపూర్ణ యొక్క ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి చక్కగా ముందుగానే స్వామి వరుణదేవుడు వచ్చి ఈ గాణగాపుర క్షేత్రంలో శుద్ధి చేసి మనల్ని తన్నింపజేసి మరి ఈ కార్యక్రమానికి మీ అందరి తరఫున కూర్చోబెట్టి ఈవేళ ఇలాంటి యజ్ఞం చేయాలంటే లక్షల మీద అవుద్ది. స్వామివారి యొక్క ఆశీస్సులు అమ్మ హృదయంలో చేరి, ఇది మా ఈ శ్రవణ తల్లి ఏ షెడ్యూల్ వేసుకుందో తెలియదు, కానీ అన్నీ కూడా ఇక్కడ మౌనంగా ఉంది, చూస్తూ ఉంది. ఆటోమేటిక్గా వారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క షెడ్యూల్ ప్రకారంగా నడుస్తుంది. మనం ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం, ఏదో చేద్దాం అనుకున్నాం, కానీ స్వామివారు ఎప్పుడు ఎక్కడ ఎలా మనందరినీ మనసులను కూడగట్టి ఒక చోట కూర్చోబెట్టి
దత్త స్మరణతోటి దత్త హోమం మొదలుపెట్టినప్పుడు ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడొద్దు, మనసుని ఎక్కడా లేకుండా స్వామివారి పాదాల మీద మనం మనసు లగ్నం చేసి, ఇంకోటి ఏంటంటే అమర్జా భీమానది సంగమ తీరాన్ని శ్రీవారి యొక్క గురుపాద సన్నిధిలో మనం చేసుకుంటున్నాం. వీరు శ్రీపాద శర్మ గారు, కులకర్ణి గారు, వీరు కూడా ఆ గుళ్ళో స్వామివారి యొక్క పాదుకొని స్మరించినటువంటి అమృత హస్తాలు అవి. అటువంటి మహనీయులతో చరిస్తే లోపల ఈ తల్లి వారు అల్లుడి గారు వాళ్ళందరూ కూడా మొన్న లాస్ట్ చండీ హోమం చేస్తే శంకరుడు వచ్చాడు, గణేశుడు వచ్చాడు, తర్వాత లక్ష్మీ అమ్మవారు ఇప్పటిదాకా రాలేదు. ఈ లక్ష్మి వచ్చిన తర్వాత అసలు లక్ష్మి ఏదైతే వచ్చిందో ఆ ధనలక్ష్మి వచ్చి ఈ పద్మాసనం మీద కూర్చున్నారు. అమ్మవారి దగ్గరికి అమ్మకు కూడా నేను ఫార్వర్డ్ చేశాను. గత నెలలో జరిగింది. రేపు 31వ తారీఖున మటుకి సంవత్సరం పూర్తవుతుందమ్మా. స్వామి ఏం ప్రవేశపెట్టారో వారిలో దత్తహోమం చేయకుండా పరిపూర్ణం అవదేమోనని ఆయన హోమం ఆయనకే చేయించుకుంటున్నారు. చాలా సంతోషం, ఉదాహం. అంచేత వీరు దంపతులు చిరకాలం వారి భక్తి రెడ్ భక్తి టీవీ దినదిన ప్రవర్ధమానమై కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మందికి ఆదర్శమై వారందరూ కూడా గానుగాపుర క్షేత్ర దర్శనం చేసుకుని తరించాలని మీరందరూ కూడా ఈ యొక్క ఆధిపత్యం ఇచ్చి స్వామివారి యొక్క ఈ యొక్క కార్యక్రమంలో నన్ను కృతకృత్యులు చేసినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞాభివందనలు తెలియజేస్తూ స్వామివారి యొక్క పాదాలకు శిరస్సు నుంచి ప్రణామం అంజలిస్తున్నాను. కొంచెం ఉన్నా కూడా అది ముందుకి జరగలేదన్నమాట. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను చెయ్యాలి అని. ఈవెన్ అనగాష్టమి వ్రతం చేయించగలిగాను, కానీ దత్తాత్రేయ స్వామి హోమం మాత్రం స్పెషల్గా నేను చేయించలేకపోయాను. అంటే స్వామి నువ్వు అనుగ్రహం ఇంకా ఇవ్వలేదా అని అనుకున్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది ఇక్కడ అక్కడ చెయ్యాలని, ఏంటి గాణగాపురంలో చెయ్యాలి అసలు స్వామి దత్తాత్రేయ స్వామి హోమము, ఇక్కడ కాదు అని అనుకున్న తర్వాత కూడా మధ్యలో 4 months గ్యాప్ వచ్చిందనమాట. అనుకుని కూడా చేయలేకపోయాం. లేదు ఇప్పుడు నాకు కుదరదండి, ఇప్పుడు రావడం కుదరదు అని అన్నారు చేసేవాళ్ళు. అవునా అలాగా అని అనుకోవడము. లాస్ట్ మంత్ పద్మిని అక్క మీరు వేయండి అక్క ట్రిప్, తప్పకుండా మీరు వేస్తే బాగుంటుంది అని తను చెప్పడం. అవును అని చెప్పి ట్రిప్లో ఉన్నప్పుడు తప్పకుండా దత్తాత్రేయ స్వామి హోమం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయించాలనే సంకల్పం రావడం, ఆ సంకల్పానికి స్వామి ఆశీస్సులు తోడవడం. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ ప్రెజెన్స్ నీడెడ్ అనమాట ఆ స్వామి హోమం జరగడానికి. కాబట్టి ఆ స్వామి హోమం చేయాలనే సంకల్పం, అది యాత్ర చేయాలనే సంకల్పం కూడా యాడ్ అయ్యి మీ అందరూ ఇవాళ ఇక్కడ ఉండడం జరిగింది. తప్పకుండా దత్తాత్రేయ స్వామి మంత్రం చెప్తూ ఉంటారు, తప్పకుండా వీలైతే కనుక మీరు కూడా స్మరించండి. లేదు అనుకుంటే కనుక దిగంబర అనన్నా అనుకుంటూ ఉండండి. మనకి శ్రీ వాసుదేవానంద సరస్వతి గారు మనకిచ్చిన మంత్రం దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీ దత్తాత్రేయ దిగంబర, అలాగే నృసింహ సరస్వతి దిగంబర అని కూడా అనుకోవచ్చు. తప్పకుండా ఆ మంత్రం అనుకుంటూ మీరు ఉండండి. చక్కగా ఆద్యంతం ఇంకా దాని మీదే పెట్టండి దృష్టి. మనకి టైం అయిపోతుంది, మనకి భిక్షావందనం అయిపోతుంది, ఇవన్నీ ఏమొద్దు. భిక్షావందనం తప్పకుండా టైం టు టైం జరుగుతుంది. తప్పకుండా మనం ఆ టైంకి అందివ్వగలుగుతాం. స్వామి వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఒక 3-4 ముస్లిం ఆయన వచ్చారు. ఆయనకు మంత్రాలు వింటే ఇటు రావాలనిపించిందిట. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని వచ్చి ఆయన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడిగారు. నేను లేచి అందుకే వెళ్ళాను. ఏంటి అని అంటే అప్పటికే ఆయనకి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. ఏం జరుగుతోంది, ఎవరు వచ్చారు, ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, మీరందరూ రిలేటివ్సా లేకపోతే అంటే మేము అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. మా వారు ఇట్లా యాత్ర ఉంది, ఇట్లా రెట్టివి భక్తి నుంచి వచ్చారని. అంటే భగవంతుడే వచ్చాడు అని నా నమ్మకం అనమాట. అట్లా ఆయన రావాల్సిన అవసరం ఏముంది, ఎన్నో గుళ్ళల్లో ఎన్నో మంత్రాలు వినపడతాయి.